ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్. నా పేరు జి కళ్యాణ్. స్టడింగ్ 8th క్లాస్. ఇక్కడ హాస్టల్లో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకోసం మేము ఇక్కడ ఉంటున్నాం. బాగా అంటే వర్కర్స్ ఒక్కొక్కసారి అస్సలే రూమ్ ఊడతలేదు, మేమే ఊడ్చుడు అవుతుంది. ఇక రూమ్స్లలో డోర్ కూడా మంచిగా లేవు. పిల్లలతో వర్క్ చేపిస్తారు. ఎట్లా అంటే కిచెన్ రూమ్ లో కొందరు వెళ్తారు, గంజులు దించడానికి, ఎత్తుడైనా బియ్యం గడుగుడు, చికెన్ గడుగుడు, ఇక్కడ వెజిటేబుల్స్ కటింగ్ చేసుడు, స్టోర్ రూమ్ నుంచి డైనింగ్ హాల్కి బియ్యం బత్తలు గుంజిపించుడు, ఏదన్నా పప్పులకి ఇట్లా అవి కూడా తీసుకోతారు. వాళ్ళు ఏం చేస్తలేరు. అన్నం కూడా చక్కగా అంటే మొత్తం దాంట్లో రాళ్ళు పురుగులు వస్తున్నాయి. కర్రీస్లలో బాగా మొత్తం అంటే వాటరే ఉన్నాయి, ఇంకా బాగా వాటర్ ఉన్నాయి. పెరుగులో అయితే ఒక్క ప్యాకెట్ పోతే ఫుల్ వాటర్. ఇవాళ రాయి జావాలో కూడా మన పెద్ద ప్యాకెట్ పాల ప్యాకెట్ చెప్తే దాంట్లో సగం పోతే సగం వాళ్ళే ఉంచుకుంటారు చాయ్. కానీ మొన్న చూసిన అట్లా ఎందుకంటే మొత్తం బయట అంటే నీకు తెలియదు ఆగండి. అట్లా ఇంకా హాస్టల్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి. ఇంకా పాకూరు ట్యాంకులలో అయితే పాకూరు మొత్తం ఉన్నది, బాగా ఎలర్జీ అవుతుంది. అది క్లీన్ చేయలే. ఇంకా ట్యాప్స్ కూడా లీకేజ్ బాగుండే, మళ్ళీ మొత్తం ఉడగొట్టినా అది విట్టేయాలి. ఒకటైతే వారం అయితే అది ఇంకా విట్టేయాలి. 4th రూమ్ డోర్ కూడా మంచిగా లేదు, మొత్తం ఇరిగి ఉన్నది. చేపి అన్న కూడా వేపిస్తలేదు. 5th రూమ్ ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీరు ఏమడుగుతారు? మంచిగా వేపియాలి హాస్టల్.